హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ వంటలు. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ చేసుకుందాము. పన్నీర్ కర్రీ కోసం నేను 1/2 kg పన్నీర్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత 3 పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని అందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 3 పెద్ద సైజ్ ఉల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని కాజు ముక్కలు తీసుకున్నాను. అలాగే మసాలా దినుసులు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మరి కొంచెం నెయ్యి వేసుకొని కాజులను ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా కాజు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత గ్రేవీ అంతా నెయ్యిలో మంచిగా కుక్ అవుతుంది. ఆయిల్ అంతా పైకి మంచిగా రావాలి. అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ స్టవ్ పైన ఉంచి దించేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ పన్నీర్ కర్రీ రెడీ. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.